మానవుని జీవితంలోని అన్ని దశల్లో యవ్వన దశ ఎంతో కీలకమైనది. ఎంతో కఠినమైనది కూడా. ఈ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మొదటి తిమోతి పత్రిక ధ్యానాలు మీ జీవితాలకు అర్థవంతంగానూ ఆశీర్వాదకరంగానూ ఉంటున్నాయని తలస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము భ్రష్టత్వము సంభవించినప్పుడు ఒక మంచి సేవకుడు ఎలా స్పందిస్తాడు అనే విషయాలను గురించి తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు, జగతికి రూపు లేనప్పుడు. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు, జగతికి రూపు లేనప్పుడు. పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని, పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని తల్లి గర్భమందే నీపై ఆశ పెట్టుకున్నాడు. తల్లి గర్భమందే నీపై ఆశ పెట్టుకున్నాడు. పేరు పెట్టి పిలిచాడేసయ్యా, చేయి చాపి నిలిచాడు యేసయ్యా. నీ పేరు పెట్టి పిలిచాడేసయ్యా, తన చేయి చాపి నిలిచాడు యేసయ్యా. తన రూపమందు తన చేతి పనిగాను మంటి నుండి నిన్ను మలచి జీవాత్మనిచ్చాడు. తన రూపమందు తన చేతి పనిగాను మంటి నుండి నిన్ను మలచి జీవాత్మనిచ్చాడు. తన తోడనుండాలని, తన కోసం బ్రతకాలని, తన తోడనుండాలని, తన కోసం బ్రతకాలని పేరు పెట్టి పిలిచాడేసయ్యా, చేయి చాపి నిలిచాడు యేసయ్యా. నీ పేరు పెట్టి పిలిచాడేసయ్యా, తన చేయి చాపి నిలిచాడు యేసయ్యా. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు, జగతికి రూపు లేనప్పుడు. సుందరమగు ద్రాక్షావనిగా నాటుకున్నాడు, అనుక్షణము గమనించి కాపు కాయుచున్నాడు. సుందరమగు ద్రాక్షావనిగా నాటుకున్నాడు, అనుక్షణము గమనించి కాపు కాయుచున్నాడు. కొమ్మ కాపు కాయాలని, ఫలము తోడ నిండాలని, కొమ్మ కాపు కాయాలని, ఫలము తోడ నిండాలని పేరు పెట్టి పిలిచాడేసయ్యా, చేయి చాపి నిలిచాడు యేసయ్యా. నీ పేరు పెట్టి పిలిచాడేసయ్యా,
చిరకాలం నీ వెంట కృపాక్షేమముండాలని పేరు పెట్టి పిలిచాడేసయ్యా. చేయి చాపి నిలిచాడు యేసయ్యా. నీ పేరు పెట్టి పిలిచాడేసయ్యా. తన చేయి చాపి నిలిచాడు యేసయ్యా. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. జగతికి రూపు లేనప్పుడు ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. జగతికి రూపు లేనప్పుడు పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని, పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని తల్లి గర్భమందు గనుడును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ఈ ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. ఈ అధ్యయనాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు సహాయకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇక నేటి మా పాఠంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుండి 5వ అధ్యాయము 3వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ముందుగా తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ప్రియులారా, పౌలు తాను చెప్పిన విషయాన్ని మళ్ళీ నొక్కి చెబుతున్నాడు. మరొక మాటలో చెప్పాలంటే ఇది మీరు నమ్మగల విషయం అని అతడు చెప్పడాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ సత్యాన్ని మొదటి శతాబ్దంలోని ఎఫెసీలోని అనేక ప్రజలు నమ్మగలిగారు. మరియు మీరు కూడా 21వ శతాబ్దంలోని మన దేశంలో కూడా నమ్మవచ్చు. ఒకవేళ మనం 22వ శతాబ్దం వరకు వెళ్ళగలిగితే అప్పుడు కూడా ఈ మాటలను నమ్మవచ్చు. ఈ సత్యంలో ఎటువంటి మార్పు అంటూ ఉండదు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఇక్కడ ఇందు నిమిత్తము అవమానమొందుచున్నను ప్రయాసముతో పాటుపడుచున్నాము అనే ఈ మాటను మీరు గమనించారా? ప్రియులారా, ఒక సత్యాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, నేడు నీవు నేను యేసుక్రీస్తు కోసం నిలబడితే అందువల్ల తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక అదేవిధంగా ఈ వచనంలో మనుషులందరికీ రక్షకుడును అనే మాటను కూడా గమనిస్తాం. క్రీస్తు యొక్క కళ్ళ రంగు ఏమిటి? ఆయన నలుపా లేదా తెలుపా? ఆయన ఎత్తు ఎంత అనే విషయాలపై చాలామంది చర్చిస్తుంటారు. ఒకానొక వ్యక్తి ఒక దేవుని సేవకుని యొద్దకు వచ్చి క్రీస్తును నల్లని వ్యక్తిగా చిత్రించబడిన చిత్రాన్ని చూపెడుతూ చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆ దైవ సేవకుడు అతనితో ఇలా అన్నాడు, అలా ఎందుకు ఉండకూడదు? ఆయన అందరి మనుషులకు రక్షకుడు కదా. నిజమే ప్రియులారా, ఆయన చర్మము లేదా వెంట్రుకల రంగు ముఖ్యమైన విషయం కానే కాదు. బైబిలు మనకు అలాంటి వివరాలు ఎప్పుడూ ఇవ్వదు. బైబిల్ చెప్పేది ఏమిటంటే ఆయన మనుషులందరికీ రక్షకుడు. మీరు ఎవరైనా సరే ఆయనే మీ రక్షకుడు. ఆయనే ఏకైక రక్షకుడు. ప్రియులారా, ఈ వచనంలోనే మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా అనే మాటను కూడా మనం గమనిస్తాం. ఆయన అందరికీ రక్షకుడు. కానీ మీరు కోరుకుంటేనే ఆయనను తిరస్కరించవచ్చు లేదా కోరుకోవచ్చు. దీనిని ఒక ఉదాహరణతో వివరించడానికి ప్రయత్నిస్తాను. ఉదాహరణకు, ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాల నుండి ప్రతి 10 నిమిషాలకు ఒక విమానం బయలుదేరుతుందని చెప్తారు. నేను కోరుకుంటే వాటిలో ఏదైనా ఎక్కవచ్చు. టికెట్ తీసుకొని విమానంలో కూర్చుంటే చాలు. అది అందరి కోసం ఏర్పాటు చేయబడిన విమానం. కానీ అందరూ దాన్ని ఎక్కరు. అదేవిధంగా క్రీస్తు అందరికీ రక్షకుడు. కానీ విశ్వసించేవారు మాత్రమే రక్షణ పొందుతారు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలను గమనిద్దాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము.
నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రియులారా, ఇక్కడ పౌలు తిమోతితో అంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము. సంఘంలో కొందరు తిమోతి గురించి ఇతడు ఇంకా చిన్నవాడు, ఇప్పుడే అర్థం చేసుకోలేడు అని అనేవారు ఉంటారని పౌలుకు తెలుసు. ప్రియులారా, తిమోతికి తెలియని విషయాలు ఉండవచ్చు, కానీ ఎవరు తన యవనాన్ని బట్టి తక్కువ చూడకూడదని అతనికి పౌలు చెప్తున్నాడు. ఇక ఈ వచనంలో మరొక శ్రేష్టమైన మాట ఏమిటంటే, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. తిమోతి ప్రజలు తన యవ్వనమును బట్టి తనను తృణీకరించకుండా ఎలా ఉండగలడు? ఎలా అంటే, ఒక యవ్వనంలో ఉన్న మూర్ఖుడిలా ప్రవర్తించకుండా ఉండడం ద్వారా అతడు తృణీకరింపబడకుండా ఉండవచ్చు. ఒక యవనస్తుడైన సేవకుడు తాను సేవకుడిగా సేవ ప్రారంభించినప్పుడు తాను ఇంకా ప్రతిష్ఠింపబడడానికి ముందే ఒక వృద్ధుడైన అనుభవనీయుడైన సేవకునితో భయపడుతూ ఇలా అన్నాడు, తల నెరిసిన పెద్దవారు ఎవరైనా నా ప్రసంగాన్ని వినడానికి వచ్చినప్పుడు ఒక యువ ప్రసంగికునిగా నేను ప్రసంగించేటప్పుడు నాకు కొంచెం బిడియం, సంకోచం, భయం కలుగుతుంది అని అన్నాడు. అప్పుడు ఆ పెద్ద అనుభవం కలిగిన సేవకుడు చెప్పిన మాట ఏమిటంటే, నీవు దానిని గురించి ఎప్పుడు ఆందోళన చెందకు. ముందుగా నీ యవ్వనమును బట్టి ఎవరు తృణీకరించకుండా చూసుకో. అలాగే నీవు విశ్వాసులకు మాదిరిగా ఉన్నావో లేదో ఖచ్చితంగా నిర్ధారించుకో అని చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ ముఖ్యమైనది నీ వయసు కాదు, నీవు మాదిరిగా ఉన్నావా లేదా అనేది. పౌలు తిమోతికి ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలో ఎంతో స్పష్టంగా చెప్పాడు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, ఆత్మలో, విశ్వాసంలో, పవిత్రతలో మాదిరిగా ఉండాలని తిమోతిని హెచ్చరించాడు. ఈనాటి ఆధునిక నైతికత అనే దానిలో కొత్తదనం అంటూ ఏమీ లేదు, కానీ బైబిల్ యొక్క నైతికత చాలామందికి పూర్తిగా కొత్తది. ఇదే దేవుని ప్రమాణం. మనం ఆదర్శంగా ఉండాల్సినవి ఈ 6 మార్గాలే. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ప్రియులారా, ఒక సేవకుడు బహిరంగంగా వాక్యాన్ని చదవాలి. ఏ ఉద్దేశంతో చదవాలి? ఆదరించడానికి, బోధించడానికి చదవాలి. దేవుని వాక్యాన్ని చదవడం అనేది ఎంతో అవసరమైన విషయం. ప్రజలు దేవుని వాక్యంలో మునిగే వరకు చదువుతూనే ఉండాలి. ప్రస్తుతం అది మనకు అంతగా ఎక్కువగా ఎక్కడా కనిపించడం లేదు. ఈ సత్యము తిమోతికి వ్యక్తిగతంగా కూడా వర్తిస్తుంది. ఒక సేవకుడు దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా చదివి దాని నుండి గద్దింపును, సూచనలను పొందినప్పుడే ఆ వ్యక్తి వ్యక్తిగతంగా దేవునిలో ఎదగగలడు. వృద్ధి చెందుతున్న సేవకుడే వృద్ధి చెందే సంఘాన్ని నిర్మిస్తాడు. ప్రసిద్ధ ప్రసంగికుడైన డ్వైట్ ఎల్ మూడీ గురించి అతని పొరుగువారు ఇలా అన్నారు, మూడీ గారు తన ప్రయాణం నుండి తిరిగి వచ్చిన ప్రతిసారి అతని ఆధ్యాత్మిక వృద్ధి ఎంతో స్పష్టంగా మాకు కనిపిస్తుంది. ప్రియులారా, మీరు ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతున్నారా? గత సంవత్సర కాలంతో పోలిస్తే మీ ఆత్మీయ స్థితి మెరుగైందా? క్రీస్తు జ్ఞానం మరియు కృపలో మీరు అభివృద్ధి చెందుతున్నారా? దీనికి ఉన్న ఏకైక మార్గం దేవుని వాక్యములోని గొప్ప సత్యాలను మీరు నిత్యం చదువుతూ ఆచరించడం చేస్తూ ఉండాలి. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకుము. ప్రియులారా, ఈ మాటలను గమనించారా? నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకుము. దేవుని ఆత్మ ప్రతి విశ్వాసికి ఒక వరాన్ని ఇస్తాడు. తిమోతికి కూడా ఒక వరం ఇవ్వబడింది. దానిని అతడు ఉపయోగించాలి. ఈ వచనంలో ప్రవచన మూలమున అనుగ్రహింపబడి అనే మాటను కూడా మనం గమనిస్తాం. పౌలు ఎంతో స్పష్టంగా ఈ యువకుడు ఏమి చేస్తాడో ముందుగానే తెలియజేశాడు.
పెద్దలు హస్త నిక్షేపణము చేయగా లేదా సంఘ పరిచారకుల హస్త నిక్షేపణము ద్వారా అనే మాటను మనము చూస్తాం. ప్రియులారా, ఒక వాస్తవాన్ని మనము జాగ్రత్తగా గ్రహించాలి. హస్త నిక్షేపణము ద్వారా ఏమీ అందించబడదు. కొంతమంది చేతులు వేయడం ద్వారా ఏదో ఒకటి మార్పిడి అవుతుందని నమ్ముతారు. కానీ నిజంగా మార్పిడి అయ్యేది కేవలము రోగ క్రిములు మాత్రమే, అంతే. హస్త నిక్షేపణము అనేది సేవలో భాగస్వామ్యాన్ని మాత్రమే సూచిస్తుంది. సంఘ పరిచారకులు పరిచర్య కొరకు పంపబడే ప్రతి మిషనరీపై హస్త నిక్షేపణము చేయాలని ఎల్లప్పుడూ కోరుకుంటాం. అనగా నియమింపబడిన ప్రతి సేవకుడు అతనితో భాగస్వామ్యం ఉన్నవారిపై హస్త నిక్షేపణం చేయాలి. ఇదే ఈ వాక్యములోని అర్థం, మరియు ఇది చాలా అర్థవంతమైనది కూడా. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. ప్రియులారా, ఇక్కడ వీటిని మనస్కరింపుము అనే మాటను మీరు గమనించారా? దీని భావం ఏమిటంటే, మీ అధ్యయనంలో శ్రద్ధ వహించండి. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయకపోవడానికి ఒక సేవకుడికి మరి ఏ క్రైస్తవునికి ఎటువంటి సాకులు చెప్పడానికి వీల్లేదు. ఇక ఇందులో వీటి అందే సాధకము చేసుకొనుము అనే మాటను కూడా మనం గమనిస్తాం. దేవుని వాక్యాన్ని చదివి అధ్యయనం చేయడానికి ప్రత్యామ్నాయంగా అనుదిన వాక్య ధ్యానాన్ని నేను అంగీకరించను. రాత్రి పడుకునే సమయంలో ఒక కన్ను మూసుకొని మీ 2 పాదాలు పడకలో ఉండగా ఒక అధ్యాయం చదవడానికి బైబిల్ తెరవడము సరైన విధానం కాదు. అలాగే ఉదయము అర్ధనిద్రలో ఉండగా లేదా అల్పాహారం చేస్తున్నప్పుడు పనికి వెళ్ళే ముందు హడావుడిగా చదవడం కూడా సరిపోదు. ప్రియ స్నేహితులారా, మీరు ఉన్నత గణిత శాస్త్రాన్ని కానీ లేదా సామాన్య శాస్త్రాన్ని కానీ ఇలా చదవలేరు. దేవుని వాక్యం మనం ఇవ్వగలిగిన ప్రతి దానికి అర్హమైనది, మరియు అది అర్థవంతమైనంతగా మనము ఎప్పుడు కూడా తగిన సమయాన్ని కానీ మరి దేన్ని కూడా ఇవ్వలేము. ఇక ఇక్కడ మనము గమనించదగిన మరొక విషయం ఏమిటంటే, నీ అభివృద్ధి అందు అందరికీ తేటగా కనబడు నిమిత్తము అనే మాట. అనగా మీ ప్రసంగికుడికి మీరు ఇవ్వగల గొప్ప ప్రశంస ఏమిటంటే, మీరు నిజంగా మీ ప్రసంగంలో మెరుగుపడుతున్నారు అని అతనితో చెప్పడమే. ఇదే మీరు చెప్పగలిగే ఉత్తమమైన మాట. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలుకడగా ఉండుము, నీవీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. ప్రియులారా, నేను ఒక విషయాన్ని దయతో చెప్పాలి. నేను ఈ మాట తప్పకుండా మీతో చెప్పాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించని సేవకుడిపై దేవుడు కనికరం చూపునుగాక. ఎందుకంటే అది ఒక భయంకరమైన పాపం. దేవుని వాక్యాన్ని అందించాల్సిన వ్యక్తి అయ్యుండి దానిని అందించకపోవడం కంటే ఒక దొంగగానో నేరస్తునిగానో ఉండడమే మేలు. పౌలు తిమోతికి హెచ్చరిస్తూ తన జీవితం మరియు బోధలపై శ్రద్ధ వహించమని చెప్పాడు. ఒక సేవకుడు దేవుని వాక్యాన్ని నిజాయితీగా బోధించకపోతే అది అతని పనిలో గొప్ప వైఫల్యం. దీని ప్రకారం సత్యాన్ని మరుగుపరచడం కంటే బహిరంగంగా పాపి అయి ఉండడం కూడా మేలు. ఇక మనము ప్రస్తుతము 5వ అధ్యాయంలోనికి వస్తున్నాం. 5, 6 అధ్యాయాలు, ఈ 2 అధ్యాయాలు కూడా సంఘములోని పరిచారకుల బాధ్యతల గురించి చాలా ఆచరణాత్మకమైన విషయాలను పరిశీలిస్తాయి. ఇది నేటి సంఘ జీవితంలోని ముఖ్యమైన అంశాలను నేరుగా తాకుతుంది. ఇది నేటి సంఘానికి చాలా వాస్తవికమైనది మరియు అర్థవంతమైనది కూడా. స్థానిక సంఘంలోని వివిధ సమూహాలతో సేవకుల సంబంధాన్ని గూర్చి మనము ఇందులో గమనిస్తాం. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము, అన్నదమ్ములని యవనస్తులను హెచ్చరించుము. ప్రియులారా, ఇక్కడ వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము అనే మాటలోని
భావం ఏమిటంటే పౌలు అంటున్నాడు, తిమోతి వృద్ధులను బహిరంగంగా గద్దించకూడదు, కానీ వ్యక్తిగతంగా మంచి మాటలతో సలహాలు ఇవ్వాలి. ప్రియులారా, వాస్తవానికి తిమోతి ఒక యువకుడు కాబట్టి సంఘములోని ఈ వయోవృద్ధులతో తన సంబంధంలో చాలా వివేకంతో వ్యవహరించాలి. మరొక మాటలో చెప్పాలంటే అతడు ఈ వృద్ధుల విషయంలో తనకే అన్నీ తెలిసిన వాడిలా లేదా ఒక నియంతలా ప్రవర్తించకూడదు. అవసరమైతే అతడు వారిని ప్రోత్సహించాలి మరియు వ్యక్తిగతంగా మంచి మాటలతో సలహాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ అన్నదమ్ములని యవనులను కూడా హెచ్చరించమని పౌలు అంటున్నాడు. అనగా తిమోతికి మరియు పెద్దలకు మధ్య మాత్రమే కాకుండా అతని వయస్కులైన యువకులతో కూడా మంచి స్నేహపూర్వక సంబంధం ఉండాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం. ఈ విధంగా సంఘములోని అన్ని వయసుల వారితో సరైన సంబంధాలు నెలకొల్పుకోవడం ద్వారా ఐక్యత మరియు ప్రభావవంతమైన సేవ సాధ్యమవుతుంది. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలోని 2వ భాగాన్ని గమనిద్దాం. తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ప్రియులారా, ఈ వచనంలో పూర్ణ పవిత్రతతో అనే మాటను జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. ఎలాగంటే సంఘ సేవకుడు వ్యతిరేక లింగంతో అనగా స్త్రీలతో తన వ్యవహార శైలిలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్లోని పాపం కంటే ఎక్కువగా సంఘానికి హాని కలిగించేది మరొకటి లేదు, లేదా సేవకుడి పరిచర్యను మరి ఎక్కువగా నాశనం చేసేది మరొకటి అంటూ ఉండదు. అలాంటి సమస్య కారణంగా ఒక సేవకుడు సంఘాన్ని వదిలివేయాల్సి వచ్చినప్పుడు సంఘ ఆధ్యాత్మిక మరణం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి అనుభవం కంటే ఎక్కువగా సంఘ ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయగలిగింది ఏమీ లేదు. పూర్ణ పవిత్రతను ప్రోత్సహించని నేటి ఆధునిక నైతికత అనగా న్యూ మొరాలిటీ అనేది సంఘంలో పనిచేయదు, పని చేయనివ్వదు కూడా. పౌలు ఇప్పటి వరకు తిమోతి కలిగి ఉండవలసిన సంబంధాలను గురించి వివరించాడు. అనగా సంఘంలోని పురుషులతో అనగా పెద్దలు మరియు యువకులు, ఆ తర్వాత స్త్రీలతో అనగా పెద్దవారితో మరియు యువతులతో ఎలాంటి సంబంధాలను కలిగి ఉండాలి అనే విషయాలను వివరిస్తూ వచ్చాడు. ఇప్పుడు పౌలు 3వ సమూహంతో అనగా వితంతువులతో తిమోతి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలో చర్చిస్తున్నాడు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. ప్రియులారా, ఈ వచనంలో సన్మానింపుము అనే పదం చాలా ఆసక్తికరమైనది. గ్రీకు భాషలో ఇది హానరోరియం అనగా గౌరవ వేతనం అనే ఆంగ్ల పదానికి మూలం. ఇది ఏదైనా పనికి, విషయానికి విలువ కట్టడాన్ని సూచిస్తుంది. దేవుని సేవకులు ఏదైనా ఒక సంఘంలో ఆదివారం కానీ లేదా ప్రత్యేక సభల్లో కానీ మాట్లాడినప్పుడు కొన్నిసార్లు గౌరవ వేతనం కానుకగా పొందుకుంటుంటారు. అంటే వారు చేసిన సేవకు విలువ కట్టబడ్డారు అని అర్థం. ఆదిమ సంఘం విధవరాండ్రను చాలా జాగ్రత్తగా చూసుకుంది మరియు ఈ విషయంలో వారు చాలా శ్రద్ధ వహించారు. విధవరాండ్రను గూర్చిన సంరక్షణే అపోస్తులుల కార్యములు 6వ అధ్యాయంలో ఎదురైన గొప్ప సమస్య. వాస్తవానికి గ్రీకు యూదులు అనగా ఇస్రాయేలు దేశమునకు బయట నివసించే యూదులు తమ వారికి సంబంధించిన విధవరాండ్రు విస్మరించబడుతున్నారని భావించారు. కాబట్టి అపోస్తులు విధవరాండ్ర సంరక్షణను నిర్వహించడానికి ప్రత్యేకంగా పురుషులను నియమించారు. తద్వారా వారు దేవుని వాక్య ప్రకటనపై దృష్టి పెట్టగలిగారు. ఇక్కడ పౌలు విధవరాండ్ర సంరక్షణ ఎలా జరగాలో స్పష్టమైన సూచనలు ఇస్తున్నాడు. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. దేవుని వాక్యం ఇచ్చిన ఈ సూచన చాలా ఆచరణాత్మకమైనది. ఇది సహజమైన బుద్ధిని ఉపయోగిస్తుంది మరియు భావోద్వేగాలతో ప్రభావితమైనది ఏది కాదు. క్రైస్తవులు కరుణామయులుగా పేరొందారు. ఈరోజు చాలామంది అవసరతలో ఉండి సహాయం కోసం చేతులు చాచుచున్నారు. మనము చాలా జాగ్రత్తగా ఉండి స్పందించాలి. ఆదిమ సంఘము
విధవరాండ్రను సంరక్షించింది, కానీ అది ఏదో అస్తవ్యస్తమైన భావోద్వేగపూరిత మార్గంలో కాదు. డీకన్లు అనగా సేవకులు లేదా పరిచారకులు అనేవారు ఎవరు నిజంగా వితంతువులు, ఎక్కడ అవసరం ఉంది మరియు ఎంత అవసరం ఉందో విచారించి తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈరోజు చాలా సంఘాలు అనగా ఉదారవాద లేదా సాంప్రదాయక సంఘాలు కూడా తమ మధ్య ఉన్న విధవరాండ్రను సరిగ్గా సంరక్షించడం లేదనేది వాస్తవం. ఇది ఈ కాలంలో బహుళంగా విస్మరించబడిన, నిర్లక్ష్యం చేయబడిన విషయం అనేది ఎంతో వాస్తవం. ఈ వాస్తవాన్ని గూర్చి పౌలు ఇప్పుడు చాలా వివరంగా విశదీకరించబోతున్నాడు. ఈ విషయాలను మనము వచ్చే పాఠంలో వివరంగా తెలుసుకుంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క రక్షణ సువార్త సందేశము ఎప్పటికీ నమ్మదగింది, పూర్ణ అంగీకారంకు యోగ్యమైనది, అన్ని కాలాలకు అందరికీ సరిపోయేది. యేసు క్రీస్తు ప్రభువు అందరికీ రక్షకుడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇట్టి గొప్ప రక్షణను, రక్షకుడిని నీవు నీ స్వంతం చేసుకున్నావా? అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. హస్త నిక్షేపణము అనేది దేనిని సూచిస్తుంది? హస్త నిక్షేపణము అనేది దేనిని సూచిస్తుంది? 1. రోగులపై చేతులుంచి ప్రార్థించడాన్ని. 2. సంఘ భవన నిర్మాణంలో పాలిభాగాన్ని. 3. సేవలో భాగస్వామ్యాన్ని. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ సందేశంలో ఒక మంచి సేవకుడు భ్రష్టత్వము సంభవించినప్పుడు ఎలా స్పందించాలి అనే విషయాలను నేర్చుకొని ఉన్నాం. ఇంకనూ మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనా అవసరతలను మాతో పంచుకోవడానికి ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని తెలియచేస్తున్నాం. మీకోసం మేము క్రమంగా ప్రార్థిస్తాం. సత్యవంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.